మహాకృపలో దేవశక్తి ఫ్యామిలీలో దైవజనుడు కుమారుడు జీవన్ రాజ్ నిర్మించిన ఇంటి ఓపెనింగ్ కార్యక్రమాన్ని కొద్ది సమయంలో ప్రారంభించబోతున్నాం. ముందుగా ఈ దృశ్యాలన్నీ మీకు చూపించడం దేవునికి మహిమ, ఈ కుటుంబానికి దీవెన కలుగునట్లుగా ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. వెల్కమ్ అండి. ప్రైజ్ ద లార్డ్. వారి యొక్క చిరికి బిడ్డలు ప్రభా ఇరువురిని బట్టి తల్లి ప్రభా కరుణ కుమారి వదిన గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రార్థన చేస్తూ వచ్చాము. బిడ్డల యొక్క ప్రయత్నాల్లో సహకరించారు. సర్వశక్తి గల నీ నామములో ఇంటిని ప్రభా మేము ఓపెనింగ్ చేస్తూ నీ యొక్క సన్నిధి సహాయాన్ని కోరుతూ ఉన్నాము. చేరవచ్చిన మా ప్రియులందరూ రావాల్సిన వారందరినీ కూడా సహాయంగా తీసుకుంటాము. ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేడాది తోడలనా వేలాది పొట్టేలనా వేలాది తోడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనైన నాకు మరణించి తన సేవలో మరణ పాత్రుడనైన నాకు మరణించి తన సేవలో కరుణ చూపి నీ జీవ మార్గాలు నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాలు నడిపించుము యేసయ్యా. వేలాది దూడలనా ఏడాది పుట్టే
దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. 5 కీర్తనలు 127 అధ్యాయం చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలు కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మేము వేకువనే లేచి చాలా రాత్రైన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచూ ఉండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకుని వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుడిచ్చి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్. జీవన్ బాబు ఆధ్వర్యంలో వాటిలో ప్రవేశించి లేక ఆ ఇంటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. మరి కుటుంబం చక్కగా ఈ ఇంటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు, దేవాది దేవునికి మహిమకరంగా ఈ కుటుంబాన్ని రానున్న తరంలో, రానున్న దినాల్లో ఇంకా ఇంకా అత్యధికంగా ప్రభు మహిమకై దేవుడు గొప్పగా ఈ ఇంటిలో ఉంటూ దేవుని గొప్ప కార్యాలు జరిగించుదురు గాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేను మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేను మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేను మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేను మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. గేట్ మనం కట్ చేయబోతున్నాం. ముఖ ద్వారాన్ని ప్రారంభించుకోబోతున్నాం. ప్రారంభించుకునే ముందుగా వాక్య పట్టణ భాగం చదువుకున్నాం. మన మధ్యలో బావగారు జగ సంజయ్ గారు అదే సువార్త 10వ అధ్యాయం 12వ వచనం చదివి వినిపించవలసిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. సందర్భంగా సౌరంలో ఏర్పాటు చేయబడిన వాక్య పఠనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 12వ వచనం. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. దేవుడి తన పరిశుద్ధ వాక్యం మనకు ఆశీర్వదించుగాక. ఇక గృహ ఒక భాగాన్ని ప్రారంభించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన మన మధ్యలో బాబాయ్ సంతోష్ బాబాయ్ ప్రార్థన నడిపిస్తాం. దేవుడి నామానికి మహిమ ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మంచి వేసేవారికి వందనాలు స్తుతులు. కట్టించిన దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం.
మీరే ఈ అధ్యక్షతలో మీరే కట్టించారు నాయన తండ్రి. ఈ గృహాన్ని నిర్మించారు నాయన తండ్రి. మా యొక్క కుటుంబాల్లో నాయన తండ్రి మీరు చేస్తున్న ప్రతి అద్భుత కార్యాలతో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. వీటిని జీవనం నాయన తండ్రి కోడలను పిల్లలను ప్రేమించి వారి నివాసానికి కావలసిన నాయన తండ్రి ఈ యొక్క గృహాన్ని వారికి మీరు ఏర్పాటు చేసిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసుని పరిశుభ్రంగా కలుగుచున్నాము తండ్రి. ప్రార్థనలో సహకరించిన ఈ సమయంలో ఒక మొదటి వారాన్ని దైవజనులు సిసి గారి కోఆర్డినేటర్ గారు జీఎస్ రోజేశ్వర గారు కలిసి వారి చేతుల మీదుగా ఈ మొదటి వారిని ప్రతిష్టత జరిగించవలసిందిగా స్వాగతాన్ని తెలియజేస్తున్నాము. ఈ శ్రేష్టమైన సమయంలో జీవన పాస్టర్ కుటుంబాన్ని ప్రోత్సహించినటువంటి ఈ గృహంలో మీ ద్వారా కూడా ప్రారంభించుకున్న వాక్యంలో విద్యోపదేశాలను 28వ అధ్యాయంలో నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల నుండి నేను హెచ్చించు. చివరి వచనంలో 6వ వచనంలో నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపుడు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపుడు. అటు గొప్ప మన యేసయ్య నీ గృహానికి తోడుగా ఉంచుగాక. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున ఈ గృహాన్ని ప్రారంభించుచున్నాము. ఇక హాల్లో దైవజనులు మారేడుమిల్లి ప్రాంతంలో నామానికి మహిమ కలుగుగా చక్కగా ఇక ముఖ ద్వారాన్ని ప్రతిష్ఠించినటువంటి దైవజనులు మోజేసయ్య గారికి అప్పగారికి ప్రభు పేరిట వందనాలు. ఈ సమయంలో హాల్ నిమిత్తమై మారేడుమిల్లి ప్రాంతంలో దేవుని సేవ జరిగిస్తున్నటువంటి ప్రసాదమయ్య గారు వచ్చి ప్రార్థన నడిపించవలసిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుంటామండి. పరిశుద్ధాత్మ దేవుడా, శక్తిమంతుడా, ఘనమైన దేవుడా, ఆశ్చర్యకరమైన మా ప్రియ తండ్రి, మీరు చేసిన గొప్ప కార్యం వరకు స్తోత్రాలు. జీవనరాజు జాస్మిన్ కరుణకృష్ణులు మీరు చేసిన మేలు కొరకు స్తోత్రాలు తండ్రి. అద్భుతమైన కృప నుంచి బిడ్డలను ఎంతగా నడిపించిన దాని బట్టి స్తోత్రాలు. అయ్యా, మావయ్య గారికి కలిగిన పెద్ద కుమారుడైన ప్రభా సత్యానంద భావం బట్టి అయ్యా నీ కుమారుడు ప్రభావైన 5 పామరులకు చక్కని గృహాలు పెద్దవారికి ఏదనుకున్నప్పుడు ఉన్నతముగా ఇచ్చావు. అయ్యా నీ కృపనిచ్చావు, తగ్గించుకుంటున్నా. అయ్యా మా కొరకు పరలోకంలో ప్రభా నివాసములు కలుగు చేసిన దేవుడానికి స్తోత్రా. ఈ భూలోకంలో కావలసిన నివాసాలు మీరు సమకూర్చిన దేవుడానికి స్తోత్రా. అయ్యా ఇచ్చిన కుమారుడు అయ్యా కుటుంబాలు అందరికీ కూడా మీరు కలుగు చేసిన ఆశీర్వాదం కూడా స్తోత్రా. దీన్ని బట్టి అయినా ప్రభా మేము లోకంలోకి అనేక మందిని ప్రభా సంపాదించినకు నీ కృపను చూపి నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు.
ఆయన జీవరాజుని ఒక జ్యోతిగా ప్రభా ఈ ప్రాంతంలో ప్రభా వెలిగిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు అయ్యా. ఈ గృహం ద్వారా ప్రభా అనేకమైన గృహాలను సంపాదించుకో, అనేకమైన ఆత్మను సంపాదించుకుని కుమారుని బలపరచమని, ఆత్మీయంగా నడిపించమని, నీ కృపతో ఈ కుటుంబాన్ని వర్ధన చేయమని. ఇదిగోనండి ఈ హాల్లో ప్రభా అనేకమైన సువార్త సునాలు పాల్గొనడానికి సహాయం దయచేయండి. ఈ కుటుంబం నుంచి అనేక మంది ప్రభువైన సేవకులు లేవడానికి సహాయం దయచేయండి. యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్న పరమ తండ్రి. ప్రార్థనలో సహాయించిన దైవజనులు ప్రభువుకి వందనాలు. ఈ సమయంలో మెయిన్ బెడ్రూమ్ ప్రార్థన పూర్వకంగా ప్రార్థించుకుందాం. ఇక మెయిన్ బెడ్రూమ్ నిమిత్తమై రెండవ సమయంలో 6వ అధ్యాయం 11వ వచనం మన మధ్యలో దేవుని సేవకుడు సిహెచ్ వారి గారు మా బావగారు వారు వచ్చి మీకు వాక్యం చదువుతారు. తదుపరి సత్యంలో దేవుని సేవ చేసినటువంటి దైవజనులు జాన్ బాబు గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దేవా మీకు వందనాలు ప్రభువానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దైవల మా తండ్రి ప్రభువా, నీ పిల్లలను ప్రేమించి తండ్రి నాయనాన్ని ఇచ్చినటువంటి ఈ మంచి గృహాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కృపగల దేవా, యెహోవా ఇల్లు కట్టించినట్లా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమని సెలవిచ్చారు. స్తోత్రాలు తండ్రి నాయన, నీ బిడ్డల పట్ల మీ కృపను కలపొచ్చి తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు. అన్ని జనాల్లో నుంచి నీ బిడ్డ రక్షించుకొని ప్రభువా నీ సేవకుడిగా తండ్రి నాయన నీకు వందనాలు ఏర్పరచుకున్నది స్తోత్రాలు తండ్రి. తల్లిగారి బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి నాయన దీనిలో అడిగట్లని మొదలు ప్రభువా దేవానికి స్తోత్రాలు తండ్రి. లోపలికి వచ్చినప్పుడు దీవించబడలేము, బయటకు వెళ్ళినప్పుడు తిరిగిపోవడం సెలవించారు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఈ ప్రాంతంలో నీ బిడ్డలు వాడుకుంటున్న విధానం అంతటి బట్టి స్తోత్రాలు. ఆశ్చర్యరీతిలో వాడుకుని తండ్రి అనేక మంది సేవకుల ప్రభు ఈ గృహంలో నుంచి లేవనెత్తడానికి మీ మహాకృపను కనపరిచి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మాకు ముందుగా ఈ గృహంలోనికి ప్రవేశించారని నమ్మొచ్చు. యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. మొదటి మెయిన్ బెడ్రూమ్ని ప్రతిష్ఠించవలసిందిగా ప్రారంభించవలసిందిగా దైవజనులు స్టీఫెన్ రాజయ్య గారిని గ్రామపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. దేవుడు ప్రియమైన కుటుంబాన్ని ప్రేమించారు. గారు ఒక సేవ చేసి దేవుడు చేశారు. ఒక దృష్టిలో కలిగించినటువంటి దృష్టిలో దేవుడు వారిని పిలిచినట్లుగా వారిని ప్రేమించి చక్కగా గృహాలించారు. ఈ దినాన్ని నీకు పంపిణీ గొప్ప అనానికి వాక్యం చెప్తా ఉంది. నీకు మంది యొక్క నివాస స్థలము చర్చలు అని లేక చెప్తా ఉంది. అలాంటి దీవెన అలాంటి ఆశీర్వాదాలు నీకు మంది ఎల్లప్పుడూ ఉండాలని మనందరి యొక్క ప్రార్థన. అలాంటి కుటుంబాన్ని కలిగించిన కాక తండ్రి కుమారునికి పరిశుద్ధాత్మ నామములో ప్రభువా
ఈ మెయిన్ బెడ్రూమ్ ని ప్రతిష్ఠించినటువంటి దైవజనులు స్టీఫెన్ రాజయ్య గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఈ మెయిన్ బెడ్రూమ్ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో తల్లి గారు అమరావతి అమ్మగారు మన మధ్యలో ఉన్నారు, సేవకురాలు. వారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానం తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేయండి. స్తోత్రాలు తండ్రి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. ఆయా దీవెన ఆశీర్వాదం మీ దగ్గర ఉంది కనుక నీ కుమారుడు నాయన మా బిడ్డలను ప్రేమించిన దేవుడు బాబు వారు బాగా ఇచ్చిన కుమారుడు, అలాగే కుమార్తె అల్లుడి గారి మనవడు మనవరాలు కుటుంబాన్ని ప్రభువా ఆలయకాదు నాయన వారి నాన్నగారు అన్నదమ్ములు అక్క చెల్లి బంధువర్గం అంతటి వరకు నీకు స్తోత్రాలు ప్రభువా. నూతన శుభాకాంక్షలు, నూతన దీవెన, నూతన ఆశీర్వాదాలతో బిడ్డలు ఎత్తిపెట్టి కాపాడి జీవించండి. నా తండ్రి చెల్లి గారిని బట్టి నీకు ఎన్నో వందనాలు. నాయన సోదరి నాయన చెల్లి గారు అక్కగారిని బట్టి నీ స్తోత్రాలు. అంతేకాదు నా తండ్రి ఇదో బిడ్డ ప్రతిష్ఠించినటువంటి గదులు ఈ యొక్క రూములు నాయన మీరంతా దీవెన ఆశీర్వాదంతో నింపివేయమని ప్రభా. ఇంకా జరగవలసిన ఆశీర్వాదాలతో నీ బిడ్డలు ఎత్తిపెట్టి వాడుకుని మాయపరచుకోమని ఇదేనా ప్రార్థన మీ సన్నిధానంలో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. సమర్పిస్తారు. కీర్తన వాళ్ళు 118వ అధ్యాయము 27, 28, 29 వచ్చిన దైవజనులు చదవలసిందిగా యెహోవా దేవుడు మనకు వెలుగును అనుగ్రహించున్నాడు. ఉత్సవ బలి పశువును తారుతో బలిపెట్టుకు కొమ్ములను కట్టుడి. నీవు నీ దేవుడు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నీవు నా దేవుడు, నిన్ను కనపరచదును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుడును. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతిష్ఠించే ముందుగా మనం ప్రతిష్ఠించుగా బాబాయ్ రమేష్ బాబాయ్ వచ్చి ప్రార్థన స్వాగతం తెలియజేస్తున్నాం. సకల ఆశీర్వాదములకు కారక పరిశుద్ధ ప్రభా పెద్దన్న కొనసాగిస్తున్నటువంటి సువార్త మధ్యలో ఆగిపోకుండా ప్రభా ఈ ఉపాధి గ్రామంలో కొనసాగించడానికి ప్రభా మన కుమారుడు జీవనంలో ఉన్న తండ్రి ఈ పరిసర ప్రాంతాల్లో చక్కని సేవకులు వాడుకుంటూ ప్రభా తన కుటుంబాన్ని విస్తరించడానికి ప్రభా ఒక సుందరమైన గృహాన్ని ప్రభా తన కుటుంబానికి అనుగ్రహించడానికి ప్రభా ఈ గృహంలో నా తండ్రి ఇంతవరకు ఉండి నడిపించడానికి ఇప్పుడు ప్రభావం తండ్రి గృహంలో 2వ బెడ్రూమ్ నా తండ్రి ప్రారంభించుకుంటుండగా ప్రభా ఈ సహాయం అందించారు ప్రభా. వారి గృహంలో నివసించుతుండగా తండ్రి ఈ దీవెనలు ఆశీర్వాదము నిండుగా మెండుగా కుమరించి ఈ గృహంలో భద్రపరిచి ఆశీర్వదించు చిన్న ప్రార్థన చేస్తున్నాము వాడికి వేడుకుంటున్నాము. సెకండ్ బెడ్రూమ్ ప్రతిష్ఠించుకుందాం. ఈ సమయంలో మధ్యలో దైవజనులు బాబాయ్ చాలసాయి గారు, అమ్మగారు, తమ్ముడు సాల్వెన్, గ్రేస్ నలుగురు వచ్చి ఇక దైవజనుల చేతుల మీదుగా ఈ యొక్క ప్రతిష్ఠిత జరిగించవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము,
దీని యందు మనము ఉత్సహించి సంతోషించగలము. కుటుంబ సభ్యులు ఈ మాట చెప్పండి. యెహోవా దయచేసి నన్ను రక్షించు. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున కుమారుడు జీవన్ రాజ్ జాస్మిల్లను ప్రభు ప్రేమించి ఇచ్చిన ఈ బెడ్రూమ్ ఓపెన్ చేస్తూ ఉన్నాం. అనేక తరములు స్థలముల నుండి పెట్టుకు వచ్చుగాక ప్రభు కృప చేయునుగా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. చక్కగా ఈ రెండవ బెడ్రూమ్ ని ప్రతిష్ఠించినటువంటి దైవజనులు బాబాయ్ వారి కుటుంబానికి ప్రభు పేరిట వందనాలు. ఈ సమయంలో బెడ్రూమ్ నిమిత్తమై దైవ సేవకులు గిద్యోరాయ్ గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రేమపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ప్రతిష్ఠించారు. మా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ప్రభావాన్ని ప్రార్థన చేయటము, గృహాన్ని ప్రతిష్ఠించటము మాకు ఇచ్చిన గొప్ప కార్యాలను స్తోత్రాలు. మీలాగా మేమందరము ప్రభావానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ప్రభావమైన ఈ గృహానికి మీరు తండ్రి గారు, నాయకులు గాను, అధికారులు గాను మీరుండి మీరు నడిపించమని బలపరచమని మీ సన్నిధి మీ ఆత్మను తోడుగా ఉంటున్నది. మీరే తోడేయండి, సహాయించండి. మీ కుటుంబాన్ని వచ్చిన దైవజనులను ఆస్వాదించుకుని మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధ జన కూడా కిచెన్ ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుందాం. కిచెన్ నిమిత్తం ఏర్పరచినటువంటి వాక్యం పట్టిన భాగం 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. మన మధ్యలో పిన్ని సునీత పిన్ని ఈ వాక్యం పట్టిన భాగాన్ని చదవాలి. స్వాగతం తెలియజేస్తున్నాం. దయచేసి కిచెన్ రూమ్ కాబట్టి స్త్రీలందరూ కూడా కొంచెం మీరు ముందుకు రండి. ఫాస్ట్ సేవకురాలు అందరూ కూడా మీరు కిచెన్ రిజిస్టర్ దగ్గరికి రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ వాక్య పట్టణం చదివిన అనంతరం దైవ సేవకులు కృపావరం గారు ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో ఏడవ చదువుతున్నామని 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నామని. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవునికి మహిమ కలుగు చేయండి. చక్కని వాక్య పఠనం బాగా సహకరించిన వందనాలు. సమయంలో దైవజనులు కృపావరం గారు ప్రార్థన చేస్తారు. తండ్రి జీవాధిపతి సర్వాధికారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ ఉపాడ సమస్యల గ్రామంలో తండ్రి రావాల్సిన సత్యాన్ని
తల్లి గారి ప్రభువా కుమారి గారికి ఈ స్థలంలో నిలవబెట్టి ప్రభువా విత్తనాలుగా పరిచయలు అయ్యా ముందుకు సాగుతుంటానికి సన్నిధించి నడిపించారు. ప్రభువా పిలుచుకున్నారు తల్లి. అయ్యా వారికి అనుగ్రహించిన కుమారుడు జీవన బాబును ప్రభువా మీరు ఏర్పాటు చేసుకుని ప్రభువా అయ్యా తనకు భారీగా శాస్త్రులను మీరు అనుగ్రహించి ప్రభువా ఈ స్థలంలో మీరు నడిపిస్తున్న అయ్యా పరిచయకులు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎన్నో భాగంగా ఎంతకాలం ప్రభువా అయ్యా తండ్రి నాయన అయా స్థలాల్లో పరిచయలు ప్రభువా నడిపించారు తండ్రి. అయా తండ్రి అతి గృహాల్లో ప్రభువా ఎంతవరకు నివాసమున్నారు తండ్రి. అయా ప్రభువా ఇప్పుడు సొంత ఇంటిని ప్రభువా మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నారు ఆయన. ఇది ప్రభువా నీ వల్ల ప్రభువా నీవు వారికి మీరు అనుగ్రహించిన ఇది గృహాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావములు కలుగునుగాక, కలుగునుగా ఈ భూమిలో సన్నిధించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు అయ్యా తండ్రి. వంటలు ప్రభావం చేస్తున్నగా సరిదొచ్చండి అయ్యా ప్రభువా. అయ్యా వంట సామాగ్రి అంతా ఏ కొరత లేకుండా అయ్యా ప్రభువా అయ్యా నైనా పొల్లి పారినట్లుగా ప్రభు ఈ గృహంలో సకల సమృద్ధిని ప్రభా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తండ్రి గృహం అనేకులకు ఆతిథ్యం ఇచ్చే గృహముగా ప్రభా ఈ గృహాన్ని మీరు చేయమని కోరుతూ అయ్యా ఈ గృహంలో నిరక్షణ సునాద సంగీతములు వినబడినట్లుగా నీ సహాయాన్ని ఉంచమని కోరుతూ ఈ ప్రసన్నతాన్ని వెలుగుని తేజస్సు గృహంలో నుంచి నడిపించమని అంధకార శక్తులు దురాత్మ శక్తులు చీకటి అంధకార శక్తుల ప్రభావం నుంచి విడిపించి ఈ సన్నిధి నడిపించమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ప్రార్థనలో సాగించిన సమయంలో ప్రతిష్ఠిత ప్రార్థన ద్వారా ప్రారంభిస్తున్నాం. నాలుగు చేతుల మీదుగా సేవకురాల సమూహంతో అందరూ కూడా సేవకురాలు అందరూ కూడా చేపెట్టండి. నానమ్మ చేతుల మీదుగా ఇక కిచెన్ రూమ్ ని ప్రారంభిస్తున్నాం. తండ్రి మీరు కుమారి పరిశుద్ధాత్మ నామములో ప్రార్థిస్తున్నాం. వందనాలు కురిపించినావు, వందనాలు నిలిచినావు, వందనాలు కురిపించినావు, వందనాలు నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చెను. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఈ సమయంలో కిచెన్ రూమ్ నిమిత్తమై సంఘ పెద్ద ఆమోస్ గారు ప్రార్థన చేయవలసిందిగా తనకు స్వాగతం తెలియజేస్తున్నారు. స్తోత్రాలు స్తుతులు వందనాలు ప్రభా. మహాపరిశుద్ధుడివి మహాగర్దివి సర్వాధికారి దేవా స్తోత్రాలయ వందనాలు ప్రభా. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతున్న తండ్రి. అయ్యా మీ పరస్సుని ప్రేమించి మంచి గృహం ఇచ్చారు ప్రభా. ఇదంతా మీరు చేసిన మేలే ప్రభు. మీకు స్తోత్రాలయ్యా వందనాలు తండ్రి. ఈ గృహంలో మీరు ప్రభు మీ వెలుగుంచారు తండ్రి. మీ సన్నిధి కాంతి ప్రకాశం పొందే ప్రభు. మీకు స్తోత్రాలయ్యా వందనాలు తండ్రి. ఈ సాగుని వృద్ధిపరచండి. మీ సాగు బహుపరంగా పడుకోండి. వారు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని ప్రతి గృహాన్ని దీవించమని నజరేయుడైన యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కుటుంబములకు మూలకర్తమైన మా తండ్రి, అనాది కాలం మొదలుకొని నేటి వరకు నీ ప్రజలను నడిపించుచున్న దేవ, ఈ లోకంలో మేము జీవించుటకు కావలసిన ప్రతి వసతిని అనుగ్రహిస్తున్న ప్రభువా, ఈ ఉదయ సమయాన నీ సేవకులకు జీవరాజు గారి ఫ్యామిలీకి వీడిచిన నూతన గృహమును బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. నేటి దినం మొదలుకొని అనేక తరాలు వారి పిల్లలు సంతోషంతో గృహంలో జీవించి వారి గిన్నె నిండి పొల్లునట్లు భూఫ
ఫలము, గర్భఫలము, ఆత్మీయ ఆశీర్వాదములు, సమస్త దీవెనలు అన్ని విషయములలో ఆశీర్వదింపబడినట్టు చేయాలి. యేసు నామముని దేన కుటుంబాన్ని మళ్ళీ మేము దర్శించినప్పటికి ఎన్నో 100 దేవుడితో చేయి చాసిన ప్రతి సేవకుని యొక్క సంఘ బిడ్డ యొక్క ఇక్కడ ఉన్న అందరి ఆశీర్వాదము మీ కృప ఈ బిడ్డలపై వర్షింప చేయమని యేసు నామమును వేడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మిక ఆదరణ ఆశీర్వాదము జీవన్ జాస్మిన్ వారి బిడ్డలకు ఈ నూతన జన్మలో నేనే ద్వారము, నా ద్వారం గుండా లోపలికి వచ్చి ఇంకో సమృద్ధి కలిగి మెచ్చమేయించుండును అని మీరు సెలవిచ్చిన వాక్య వాగ్దానం కలిగి ఈ కుటుంబం వర్ధ